నా సుపుత్రుడు శ్రీరాముడు నన్ను అపేక్షించి అన్ని గుణములలో నాకన్నా శ్రేష్ఠుడు. శత్రువులు మీద విజయము పొందే శ్రీరామచంద్రుడు బలము పరాక్రమములో దేవరాజు ఇంద్రుని సమానుడు. పుష్యమి నక్షత్రము యుక్తుడైన చంద్రుడు సమానముగా సమస్త కార్యములు సాధనతో కుశలముగా ధర్మాత్ములలో శ్రేష్ఠుడు అయిన పురుష శిరోమణి శ్రీరాముడు నేను రేపు ఉదయం పుష్యమి నక్షత్రములో యువరాజు పదవికి నియుక్తి చెయ్యాలి అని అనుకుంటున్నాను. లక్ష్మణుడి పెద్ద అన్న శ్రీమంతుడు రాముడు మీ అందరికీ యోగ్య స్వామి సిద్ధుడు అవుతాడు. అతని సమానముగా ఉన్న స్వామి వలన ఈ 3 లోకములు సనాథులు అవుతాయి. శ్రీరాముడు కళ్యాణస్వరూపుడు. అతనిని శీఘ్రముగా అభిషిక్తుడు చేసి నేను ఈ భూమండలానికి కళ్యాణ కార్యము చేద్దామనుకుంటున్నాను. నా పుత్రుడు శ్రీరామునికి రాజ్యభారము ఇచ్చిన తర్వాత నా అన్ని క్లేశాలు పోయి నేను నిశ్చింతగా ఉంటాను. నా ఈ ప్రస్తావన మీ అందరికీ అనుకూలముగా అనిపిస్తే నేను ఒక మంచి విషయము ఆలోచించాను అని మీరు నాకు సహర్షముతో మీ అనుమతి ఇస్తే, లేక ఈ కార్యము నేను ఎలా సంపన్నము చెయ్యాలో మీరు చెప్పండి. ఈ సమయంలో శ్రీరాముని రాజ్యాభిషేకము ఆలోచన నాకు అధికమైన ప్రసన్నతను ఇచ్చే విషయము. అయినప్పటికీ దీనికి అతిరిక్తముగా వేరే హితకరమైన విషయము ఏదైనా ఉందేమో మీరందరూ ఆలోచించండి. ఎందుకంటే మధ్యస్థ పురుషులు చేసే ఆలోచన ఏకపక్షీయ పురుషులు అపేక్షతో విలక్షణముగా ఉంటున్నది. వారు పూర్వపక్షము మరియు అపరపక్షము లక్ష్యము పెట్టుకొని దాని కారణంగా అభ్యుదయ చేసే అధికమైన ఆలోచన చేస్తారు. రాజా దశరథుని మాటలు విన్న తర్వాత అక్కడ ఉపస్థితులు అయిన రాజులు అందరూ అత్యంత ప్రసన్నముతో మహారాజుని అభినందన చేశారు. ఏ విధముగా అయితే వర్షాలు కురిపించే మహామేఘాలని కేకారవము చేస్తూ మధురమైన స్వరముతో మయూరపక్షులు అభినందిస్తాయో అదే విధముగా ఆ తరువాత సమస్తమైన జనసముదాయము స్నేహమయ హర్షధ్వనులు వినపడ్డాయి. అవి చాలా ప్రబలముగా ఉన్నాయి. సమస్తమైన పృథివిని ఒకసారి కంపింప చేశాయి. ధర్మము అర్థము తెలిసిన జ్ఞాత మహారాజు దశరథుని అభిప్రాయము పూర్ణ రూపముతో తెలుసుకొనుటకు సంపూర్ణ బ్రాహ్మణులు, సేనాపతులు, నగరం మరియు జనపద ప్రధాన వ్యక్తులు దగ్గర కూర్చుని పరస్పర బ్రాహ్మణులు, మంత్రులు అందరితోని పరస్పర సలహాలు తీసుకొని వారి మనస్సులో ఏమి ఉన్నదో అది తెలుసుకున్న తర్వాత ఒక దృఢమైన నిశ్చయము తీసుకొని
వృద్ధుడైన మహారాజు దశరథునితో ఈ విధముగా అన్నారు.